సరే, ఏపీ బీజేపీ చీఫ్పై వేడిన ఉత్కంఠ. ఎవరికి ఈ పగ్గాలు దక్కనున్నాయి? రేసులో పలువురు సీనియర్లని పురంధేశ్వరు కేంద్రం కీలక బాధ్యతలు ఇస్తారని మరొక వాయిస్ వస్తున్న నేపథ్యం. ఎందుకు ఈ తాత్సారం? ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదా ఆంధ్రప్రదేశ్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు? నాకు తెలిసినంత వరకు పురంధేశ్వరి గారేమో తమకే ఇవ్వాలి, ఎందుకంటే ఆమె పూర్తి టర్మ్ చేయలే. ఆమె 1.5 years అనుకుంటా ఆమె చేసింది. సో నాకు పూర్తి టర్మ్ ఇవ్వలేదు. అలాగే మీకు క్యాబినెట్ కేంద్ర మంత్రి మండలి కూర్పుల్లో మనందరికీ తెలుసు, మంత్రి పదవుల్లో సామాజిక సమీకరణలు ఉంటాయి. మనం బయటికి చెప్పకపోయినా ఇది బహిరంగ రహస్యమే కదా. సో కులాల లెక్కలేసే కదా ఇస్తారు. సో ఏం జరిగింది అంటే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు తెలుగుదేశం తరఫున. దాంతో సీఎం రమేష్ పురంధేశ్వరికి ఎఫెక్ట్ అయింది. సో ఎందుకంటే అక్కడ సామాజిక వర్గాలు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వలేం కనుక. సో దాంతో శ్రీనివాస్ వర్మ అడ్వాంటేజ్ అయ్యాడు. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక డైలమా వచ్చింది. పార్టీని లాయల్గా ఉన్న సంఘ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఐడియాలజికల్ లాయల్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఈటల రాజేందర్, డీకే అరుణ ఇందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ అందుకు ఉదాహరణ. సో ఇటువైపు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అటువైపు శ్రీనివాస్ వర్మ. సో అప్పుడు పార్టీ బహుశా ఒక డిసిషన్, ఆర్ఎస్ఎస్ ఒత్తిడే కావచ్చు, పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఐడియాలజికల్ లాయల్టీ ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు తెలుగునాట. మీరు గమనిస్తే ఇక్కడైనా అక్కడైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టారు. సో ఇది ఈ కారణాల రీత్యా పురంధేశ్వరి ఎఫెక్ట్ అయ్యారు. సో ఆమె మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేయడమే కాదు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వెరీ ఎఫిషియెంట్ మినిస్టర్గా కూడా మన్మోహన్ సింగ్ చేత కూడా అభినందనలు పొందినటువంటి వ్యక్తి. అందులో ఎన్టీ రామారావు కూతురు. కానీ నార్మల్గా అయితే కావాలి. సో ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్లో భాగంగా కాలేదు. అందువల్ల నేను కేంద్ర మంత్రి కాలేదు, ఇప్పుడు ఈ పదవి కూడా తీసేస్తే ఎలా అనేది ఆమె వైపు నుంచి వస్తున్న అభ్యంతరం అనేది మన భాషలో చెప్పాలంటే రాజకీయ వర్గాల బొగట్ట, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇక ఎవరు కావాలి అనే దాంట్లో రకరకాల లెక్కలు ఉన్నాయి. మీకు ఈ లెక్కల్లో మళ్ళీ సామాజిక సమీకరణలు వస్తాయి కదా. మొదట్లో బీజేపీ రాష్ట్రం విడిపోయాక కాపు ఫ్యాక్టర్ను తీసుకుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పాడు కదా, తెలంగాణ వాళ్ళకు మా రాష్ట్రం అన్న భావన ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కుల భావన ఎక్కువ అని. ఇది నేను చెప్తే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు, కానీ పవన్ కళ్యాణే అన్నాడు, కుల భావన ఎక్కువ అన్నారు. దా భావన ఎవరు పెంచి పోషించేది అందరికీ తెలుసు, రాజకీయ నాయకులే పెంచి పోషించేది. మీరు డాలాస్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినా ఎవరు కార్లు తీస్తారో మనందరికీ తెలియదా? సో ఇవన్నీ తెలిసిన వేరే టానాలు ఆటాలు ఎందుకు విడిపోయాయి మనకు తెలియదా? ఇవన్నీ తెలియదా? టానా లీడర్షిప్, ఆటా లీడర్షిప్ పేర్లు చూస్తే తెలిసిపోతుంది. అమెరికాలో ఇంటి పేర్లు కూడా ఉంటాయి కనుక ఈజీగా తెలుస్తుంది కులం పేర్లు. అంటే కులం పేరు ఇంటి పేరు 50-60% సేమ్ ఉంటుంది. ఇంటి పేరు పడి కులం పేరు చెప్పచ్చు. సో మరి టానా అందువల్ల అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రం వరకు కూడా ఇదే గోళ. ఈ కులం గోలే, వేరే గోళ. ఆంధ్ర కులం గోళ కృష్ణా గోదావరి తీరాల నుంచి పసిఫిక్ మహాసముద్ర తీరం వరకు ఆంధ్ర కులం గోళ పాకింది. సో అందువల్ల మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. కమ్మాసు తెలుగుదేశం వెనకాల, రెడ్లు జగన్ వెనకాల బ్రాడ్గా అందరు కమ్మలు టీడీపీ వాళ్ళు ఉంటారని అనడం, అందరు రెడ్లు వైసీపీలో ఉంటారని అనడం. కానీ బ్రాడ్గా మాత్రం ఈ సమీకరణ ఉంటుంది. సో ఈ సమీకరణం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అందువల్ల కాపులు ఒకరు మిగిలిపోయారు. కాపులు నిజంగానే న్యూమరికల్గా స్ట్రాంగ్, ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40 సీట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు, అయినా కూడా ఆంధ్ర రాజకీయాల్లో వాళ్ళకు రావాల్సిన గౌరవం రాలేదు. ఇది వాస్తవం. అది సో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేంత వరకు కమ్మల్లో కూడా ఈ ఆవేదన ఉండేది. కాంగ్రెస్ రాజకీయాల్లో కమ్మాలకు స్థానమే లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కమ్మాలని పేరు పెట్టి తిట్టే దశకు వచ్చారు కదా. సో అందువల్ల ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలోనైనా, ఇప్పుడు ఒక తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే రాజశేఖర రెడ్డి టైంలోనో మండపేట, గోదావరి జిల్లాల్లో ఒక కమ్మాస్కు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం తూర్పుగోదావరిలో ఒక్కరికి కమ్మ వాళ్ళకి ఇవ్వలేదు. సో అందువల్ల అంత కాస్ట్ పోలరైజేషన్ అనేది ఆంధ్ర రాజకీయాలు ఉంటుంది. అందువల్ల బీజేపీ మొదలు కాపులను దగ్గరకు తీస్తే ఉపయోగపడుతుంది అనుకొని కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజు మీరు ఇలా ఆలోచించింది మీకు గుర్తుంటే. కానీ తర్వాత ఏం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేశారు.
ఇప్పుడు కాపులను దగ్గర తీయాల్సిన అవసరం లేదు. తీసి పవన్ కళ్యాణ్కు పోటీగా ఒక నాయకుని తయారు చేయడం అసలే అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు ఎవరికి అన్నప్పుడు మళ్ళీ పురంధేశ్వరిని తీసుకొచ్చారు. సో పురంధేశ్వరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరిని పెట్టాలి, సో ఏ సామాజిక వర్గాన్ని పెట్టాలి, ఏ నాయకునికి పెట్టాలి అనేది లెక్క. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఆ డైమెన్షన్ చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేక వర్గాలు. మనందరికీ తెలిసి ఇది వెంకయ్య నాయుడు, ఖమ్మంపాటి హరిబాబులు, విష్ణుకుమార్ రాజులు, వీళ్ళంతా కొద్దిగా చంద్రబాబు నాయుడుకి అనుకూలము. సోమ్ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళంతా చంద్రబాబు వ్యతిరేకం. ఆ నలుగురు అనే ఆ రోజుల్లో అనేవాళ్ళు. సో జీవీఎల్ నరసింహారావు, సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ దేవదార్ ఆయన కేంద్ర పరిశీలకుడు, వీళ్ళందరినీ ఆ నలుగురు అనేవాళ్ళు. సో అందువల్ల అందరూ ఈ వర్గాలని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకో వాదన ఏంటంటే బీసీలను కూడా చేయాలి అని. సో ఈ రాజకీయపరమైన క్యాలిక్యులేషన్స్ వీటిలో మీకు బీసీ చేయాలంటే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ఉన్నాడు, కానీ ఆయన మంత్రిగా ఉన్నాడు ఆల్రెడీ. అవును, ఇప్పుడు మన ఆయన పార్టీ అధ్యక్షుడిగా చేస్తే మంత్రిగా వేరే వాళ్ళని చేయాలి. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. పోటీలో మీకు ఉత్తరాంధ్ర నుంచి మాధవ్ లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, మీకు ఇలా రకరకాల మంది విన్నారు. సుజనా చౌదరి పేరు ఒకటి బలంగా వినపడుతుంది. సరే, ఆ మధ్యన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినపడ్డా కానీ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఆయన మళ్ళీ 2024 ఎన్నికల తర్వాత మీకు కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ కనిపించడం లేదు చూడండి. సో కానీ ఇప్పుడు సుజనా చౌదరి పేరు ఒకటి బలంగా వినపడుతుంది. సుజనా చౌదరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. బీజేపీ ఏ పరిస్థితులైనా తనకు అనుకూలంగా రాజకీయం ఎలా ఉండాలో ఆలోచిస్తుంది. సో మీకు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో అనుకూలత ఉంటే, అంటే వ్యతిరేకత, అసంతృప్తి పెరగక జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి లేదనుకోండి, టీడీపీతో కలిసి ఉండడం వల్ల లాభపడాలని చూస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది లేని తెలుగుదేశం పార్టీతో స్మూత్గా సమన్వయం చేసుకోగలిగిన నాయకుడు ఉండాలి. ఆ విషయంలో సుజనా చౌదరిని మించిన వారు లేరు. సుజనా చౌదరి ఈవెన్ బీజేపీతో విడగొట్టుకోవడానికి కూడా వ్యతిరేకించాడు. నాకు తెలిసినంతవరకు 2019కి ముందు బీజేపీ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోకూడదు అని చంద్రబాబు నాయుడు దగ్గర బలంగా వాదించిన నాయకుల్లో సుజనా చౌదరి వారు. సుజనా చౌదరి మనకు పబ్లిక్ లైఫ్లో పబ్లిక్గా ఈ మధ్య కాలంలో బయటికి వచ్చి కనబడచ్చు, కానీ చాలా ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా ఆ పార్టీకి చాలా అండాదండ లాంటి నాయకుడు. అవును. సో ఆయన భాషలో చెప్పాలంటే ఒకసారి అన్నాడు, జెండాలు మోసిన వారిని పట్టించుకోరా అంటే, జెండాలు మోసిన వారిని పట్టుకోవాలి, ఆ జెండాలు సమకూర్చిన వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా. జెండా ఎవడో సమకూర్చునే కదా మోసేవాడు మోసుకునేది. సో అందువల్ల జెండాలు మోసేవారు ఉండాలి, ఆ జెండాలు సమకూర్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఆ జెండాలు సమకూర్చే వాళ్ళలో సుజనా చౌదరి చాలా కీలకమైన వ్యక్తి. ఆ జెండాలను ఆర్డర్ ఇచ్చి కరెక్ట్గా కుట్టారా లేదా చూసి పట్టుకొచ్చి, సో జెండాల కాళ్ళ నిధులు సమీకరించి ఇవన్నీ. అందులో 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని ఈడీలు, సిబిఐలు రాకుండా కేంద్రంతో సమన్వయం చేసిన నాయకులు కూడా సుజనా చౌదరి కీలకం. సో అందువల్ల సుజనా చౌదరికి ఆ రకమైన గుర్తింపు ఉంది. తర్వాత సుజనా చౌదరికి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఈజ్ యాక్సెప్టబుల్ టు ఆల్ కాస్ట్. ఆయన సామాజిక వర్గం ఏదైనా ఆ సామాజిక వర్గం వల్ల వ్యతిరేకత మూటగట్టుకున్న నాయకుడు కాదు. సామాజిక వర్గం ఉండడం వేరు, సామాజిక వర్గం పట్ల వ్యతిరేకత. ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత లేదు. సుజనా చౌదరి పట్ల ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత లేదు. అన్నిటికీ మించి ఆ నలుగురు అన్నారు కదా, జీవీఎల్ నరసింహారావు, మీకు సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్, అంటే చంద్రబాబు నాయుడిని సమర్థించని వర్గం. ఎందుకంటే అందుకే మీకు సోమవారం ఈ మధ్య ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, మీరు గమనిస్తే. ఆయన వాస్తవంగా మంత్రి అయ్యేవాడు. ఆయనకు ఆ రాజమండ్రి రూరల్ అడిగాడు, అది బుచ్చయ్య చౌదరి ఉండగా ఆయనకి ఇవ్వలేకపోయారు. అనపర్తి అడిగితే ఆయనే పోలే, ఆడ కార్యకర్తకు అన్యాయం జరగద్దని పోలే. వాస్తవానికి అది కార్యకర్తకు అన్యాయం జరిగింది. తెలుగుదేశంలో బీఫారం తీసుకున్న నాయకుడు బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. వాస్తవంగా సోమవీర్రాజు అక్కడికి పోయి ఉంటే ఆయన మినిస్టర్ అయ్యాడు. సత్యకుమార్ యాదవ్ ప్లేస్లో సోమవీర్రాజు మినిస్టర్ అయ్యాడు. సోమవీర్రాజు బీజేపీ అంటే ఏమో తెలియనప్పుడు రాజమండ్రి జెండా పట్టుకున్నది ఆయనే. సో ఆయన కూడా పురంధరేశ్వరి వచ్చి ఆయనను పక్కకు పడేసిండ్రు.
సో అలా మీకు ఆ వారి మనోభావాలు, ఎందుకు ఇదంతా హిస్టరీ చెప్తున్నారంటే వారి మనోభావాలకు బీజేపీ అనేది లాయలిస్టులను పూర్తిగా వారి ఒపీనియన్స్ పక్కకు పెట్టదు. అందువల్ల అందరికీ యాక్సెప్టబుల్. అటు బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేక వర్గాలకు కూడా ఆమోదయోగ్యుడు సుజనా చౌదరి. ఒకవేళ రేపు టీడీపీ దెబ్బతినే పరిస్థితి వస్తే బీజేపీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు గమనించండి, సొంతగా పార్టీ పెంచుకోవాలన్నప్పుడు ఏడీఎంకేతో కలిసింది. ఇప్పుడు సొంతగా పార్టీ పెరగడానికి కన్నా కూడా సీట్లు పెంచుకోవడం ముఖ్యం అనుకున్నప్పుడు మళ్ళీ కలిసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. మీరు చూడండి, టీడీపీతో దారాలు మూసేసి అన్నారు, మళ్ళీ కలిశారు. సో బీజేపీ ఒక ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన పట్ల అసంతృప్తి లేక, వ్యతిరేకత రాక 2029 వరకు కూడా టీడీపీ పట్ల అనుకూల పవనాలుంటే టీడీపీతో స్మూత్ రిలేషన్స్ ఉండటానికి సుజనా చౌదరి ఉపయోగపడతాడు. ఒకవేళ టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వెలిగితే ఆ అసంతృప్తిని జగన్ వైపు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ అసంతృప్తి పెరిగినప్పుడు తెలుగుదేశం వెనకాలన్న సెక్షన్లను అట్రాక్ట్ చేయడానికి కూడా సుజనా చౌదరి ఉపయోగపడతాడు. సో అందువల్ల ఈ క్యాలిక్యులేషన్ వల్ల సుజనా చౌదరి పేరు కూడా ప్రామినెంట్గా వినపడుతోంది. కానీ మీరు అన్నట్లు బీసీ ఫ్యాక్టర్ ఉంది, ఒక బీసీ నాయకుడిని కావాలి అనే చర్చ వస్తుంది. తర్వాత మీకు మళ్ళీ అక్కడ కూడా లాయలిస్ట్లా బయట వారా ఆ డైమెన్షన్ తెలంగాణలో ఉన్నంత ఆంధ్రాలో లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మొదటి నుంచి కూడా మీకు కన్నా లక్ష్మీనారాయణతో స్టార్ట్ అయ్యి మధ్యలో సోమవీర్రాజు లాయలిస్ట్ అనుకోండి, పురంధేశ్వరి బయట నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తూ వచ్చారు కదా. తెలంగాణలో లాగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి బలమైన నాయకులు అక్కడ ఎక్కువ లేరు ఆంధ్రాలో లాయలిస్టులలో. అందువల్ల ఈ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ కూడా ఆయన ఆర్గనైజేషన్లో మిళితం అయ్యాడు, కానీ ఆయన వెంకయ్య నాయుడుతో ఉన్న అనుబంధం ప్రధానంగా ఆయనకు ఆర్గనైజేషన్ లింక్, ఐడియాలజికల్ లింక్ కన్నా నాకు తెలిసినంత వరకు విద్యార్థి పరిషత్ నుంచి సోమవీర్రాజు లాగా వచ్చిన నాయకుడు కాదు. మాధవ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు కూడా బీజేపీ ఎమ్మెల్సీగా ఉండే, సో ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో అవినీతి ఇలాంటి ఏవి ఆరోపణలు కూడా లేవు. సో అందువల్ల అలాంటి నాయకులు కూడా పోటీలో ఉన్నారు. ఇలా రకరకాల డైమెన్షన్స్, సామాజిక డైమెన్షన్స్, గ్రూప్ డైమెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందువల్ల సుజనా చౌదరి పేరైతే ప్రామినెంట్గా వినబడుతోంది. కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ లాస్ట్ మినిట్లో. తెలంగాణలో ఈటల రాజేందర్ పేరు ఎప్పటి నుంచి వింటున్నాము? దాదాపు ఒక 5-6 నెలల నుంచి వింటున్నాం కదా, ఏం జరుగుతలేదు కదా.